హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి ఏపీ లాసెట్ మనకి కౌన్సిలింగ్ రిలీజ్ అయ్యి మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఏ డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఫస్ట్ మనకి వచ్చేటప్పటికి ఏపీ లాసెట్ హాల్ టికెట్. మీరు ఆల్రెడీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి అది ఒక కాపీ అనేది మీ జెరాక్స్ ఒక కాపీ మీద 2 కాపీస్ మీ దగ్గర పెట్టుకోండి. అలానే ఏపీ లాసెట్ ర్యాంక్ కార్డ్. ఈ ర్యాంక్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే మనకి రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకి ర్యాంక్ కార్డ్ వస్తుంది. తర్వాత అలానే టీసీ, అలానే డిగ్రీ మార్క్స్ మేమో, అలానే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలానే ఇంటర్మీడియట్ వారైతే ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, అలానే ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటారు కాబట్టి 9th క్లాస్ టు డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్, అలానే ఒక నాన్ లోకల్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేటు. ఒకవేళ 10 years నాన్ లాక్లో వచ్చేటప్పటికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే కావాల్సిన వాళ్ళకి అందరికీ ఉండదు. అలానే లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేటు కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ దాన్ని బట్టే మీకు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారా ఏంటనేది మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎవరైనా కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయండి. దీంట్లో ఏంటంటే 1 lakh బిలో ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. అలానే క్యాస్ట్ సర్టిఫికేటు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరికంటే ఓసీ క్యాండిడేట్స్లోనే ఈడబ్ల్యూఎస్కి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ లేకపోతే తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. అలానే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఫ్రెండ్స్ న్యాప్, అలానే ఎన్సీసీ, అలానే స్పోర్ట్స్ సర్టిఫికేటు, అలానే పీడబ్ల్యూడి పిఎస్ సర్టిఫికేటు ఉండాలి మీకు. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఆఫ్లైన్లో మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. స్పెషల్ కేటగిరీ కాని వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఆన్లైన్లో కౌన్సిలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇది కంపల్సరీగా హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ సర్టిఫికేట్స్ ఈలోపు మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోండి. అలానే ఇప్పుడు కొంతమంది ఏంటంటే రీసెంట్గా పాస్ అయ్యి ప్రొవిజనల్ వచ్చి ఉంటుంది కానీ డిగ్రీ మార్క్స్ మేమో వచ్చి ఉండదు. వాళ్ళు ఏంటంటే డిగ్రీ మార్క్స్ మేమో ఒకవేళ ఈలోపు వచ్చేస్తుంటే సర్టెన్ కాలేజీకి మీరు వెళ్ళి ఒకవేళ మార్క్స్ మేమో వస్తే మార్క్స్ మేమో తీసుకోండి. ఒకవేళ మీకు ఓడి రాలేదు అనుకుంటే మీకు సెమిస్టర్ వైజ్ మార్క్స్ మేమోస్ ఇస్తారు కాబట్టి అవి మీ దగ్గర ఉంచుకోండి. అలాగే మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. అలానే ఇంటర్ సర్టిఫికేట్, అలానే రిమైనింగ్ సర్టిఫికేట్స్ కూడా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.